ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇబ్రహీంపట్నం ఫార్మా భూములపై యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇబ్రహీంపట్నం వేడెక్కింది. ఫార్మా భూములపై చర్చకు రావాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సవాల్పై స్పందించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మేడిపల్లిలో కాదు మంచిరెడ్డి కబ్జా చేసిన భూముల దగ్గరకు రావాలని ప్రతి సవాల్ విసిరారు. దీంతో మేడిపల్లికి మంచిరెడ్డి కిషన్ రెడ్డి వస్తుండటంతో హైటెన్షన్ నెలకొంది. ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి తోడు ముందస్తుగా బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇబ్రహీంపట్నం ఫార్మా భూములపై యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఇబ్రహీంపట్నం వేడెక్కింది. ఫార్మా భూములపై చర్చకు రావాలని మంచిరెడ్డి కిషన్రెడ్డి సవాల్ విసిరారు. సవాల్పై స్పందించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మేడిపల్లిలో కాదు మంచిరెడ్డి కబ్జా చేసిన భూముల దగ్గరకు రావాలని ప్రతి సవాల్ విసిరారు. దీంతో మేడిపల్లికి మంచిరెడ్డి కిషన్ రెడ్డి వస్తుండటంతో హైటెన్షన్ నెలకొంది. ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి తోడు ముందస్తుగా బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మేడిపల్లి దగ్గరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో వచ్చిన వారిని వచ్చినట్లు అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు మేడిపల్లిలోకి రావాలని సవాల్ విసిరారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డి. అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపించాలన్నారు. రైతుల కోసం పోరాటం చేస్తున్న తనను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. మరోవైపు రైతుల కోసం చేస్తున్న ఈ పోరాటం ఆగదని తెలిపారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, మేడిపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది కదా, ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కొంత ఉద్రిక్త పరిస్థితులు మాత్రం నెలకొన్నాయని కూడా చెప్పాలి. అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరస్పరం వాగ్వివాదం చేసుకోవడం కావచ్చు, పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు ఇరు వర్గాలను కూడా అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. అక్కడే ఉన్నటువంటి పోలీసులు కూడా వీరిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం కూడా చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా అటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మధ్య జరిగినటువంటి సవాళ్లు, ప్రతి సవాళ్లకు సంబంధించినటువంటి విషయం తెలిసిందే. ప్రధానంగా ఫార్మా సిటీ భూములలో జరిగినటువంటి అవినీతి పైన చర్చకు తాను సిద్ధం అంటూ, చర్చకు వస్తానంటూ అటు ఏదైతే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రకటన చేయడం జరిగింది. దానికి ప్రతి సవాలుగా మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే ఆయన సవాల్ విసురుతూ ఏదైతే ఫార్మా భూములు కాదు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎక్కడైతే భూములు కబ్జా చేశారో ఆ ప్రాంతాలకే తాను వస్తాను, చర్చకు సిద్ధం అంటూ కూడా ఆయన సవాళ్ళను స్వీకరిస్తూ ప్రకటన చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. దీంతో మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా ప్రకటన చేయడం జరిగింది. తాను మేడిపల్లికి వస్తున్నాను, చర్చకు సిద్ధం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో కూడా ఒక్కసారిగా ఇబ్రహీంపట్నంలో వాతావరణం వేడికైనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. అటు ఫార్మాసిటీ భూముల విషయం మీద ఏదైతే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధం అంటే, అటు మల్రెడ్డి రంగారెడ్డి మాత్రం అటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కబ్జా పెట్టినటువంటి భూముల పైన తాను చర్చకు సిద్ధం అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. కొద్దిసేపటి క్రితం మేడిపల్లికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పరస్పరం గట్టిగా నినాదాలు చేసుకుంటూ, పెద్దగా నినాదాలు చేస్తూ, దాంతో పాటుగా ఇద్దరి మధ్య తోపులాట జరిగినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాము. దీంతో మేడిపల్లిలోకి రానియకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులను కూడా అరెస్టు చేసి తీసుకుపోయినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాము ఏదైతే
ఎన్నికల ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఫార్మా భూముల పైన ఏదో ఒక వివాదం తెరపైకి తీసుకొస్తున్నటువంటి విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఫ్యూచర్ సిటీ చేస్తామంటూ ప్రకటించింది. ఫ్యూచర్ సిటీని కూడా చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. కేవలం ఇప్పుడు ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి సవాలు ప్రతి సవాలు కాదు, గత ఎన్నో నెలల నుంచి కూడా అటు ఫార్మాసిటీ భూముల పైన ఇరు వర్గాల మధ్య మాత్రం అటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా మల్రెడ్డి రంగారెడ్డి మధ్య గత కొన్ని నెలలుగా మాత్రం ఈ ఫార్మా భూముల పైన మాటల యుద్ధం కొనసాగుతున్న సందర్భం కూడా మనకు తెలిసిందే. ఇవాళ ఒక్కసారిగా క్షేత్రస్థాయిలో ఇద్దరు నాయకులు తాము ఏదైతే వారిద్దరు కూడా ప్రతి సవాలు విసురుకొని చర్చలకు సిద్ధం అంటూ కూడా అనడంతో ఒకసారిగా వాతావరణం వేడెక్కింది. ఇరు కార్యకర్తలు అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా కార్యకర్తలు కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చేటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద చిలికి గానివాడగా అటు ఫార్మా భూముల వ్యవహారం మాత్రం మారుతుందనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ వంశీకృష్ణ, బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం చూస్తున్నాం. కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరి ఇప్పటికే కొంతమంది అంటే అక్కడ ధర్నాకి చేయడానికి వెళ్తున్న నేతల్ని కూడా అదుపులోకి తీసుకోవడం మనం చూస్తున్నాం. మరి ఇదే విధంగా కొనసాగితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? మొత్తానికైతే ఇప్పటికే అక్కడైతే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరు కూడా ఇరు వర్గాలను కూడా శాంతింపజేసే ప్రయత్నం మాత్రం పోలీసులు చేస్తున్నారు. అటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఒకసారిగా సవాల్ విసరడం, దాన్ని మల్రెడ్డి రంగారెడ్డి సవాలు స్వీకరించడం, ఇరు వర్గాల నాయకులు కార్యకర్తలు రోడ్ల మీదకి రావడం, ఇవన్నీ కూడా జరిగినది. ఇరు వర్గాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తల నాయకుల మధ్య కొద్దిసేపు మాత్రం ఒక తోపులాట జరిగింది. కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ముందుగానే అలర్ట్ అయినటువంటి పోలీసులు వారిని కట్టడి చేసినటువంటి ప్రయత్నం కూడా మనం చూస్తా ఉన్నాము. ఎవరు కూడా అటు ఏదైతే మేడిపల్లి గ్రామానికి ఎవరు కూడా రావద్దంటూ కూడా పోలీసులు హుకుం జారీ చేశారు. బయట గ్రామాల వారు కావచ్చు, బయట నుంచి వచ్చేవారు ఎవరు కూడా గ్రామంలోకి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. అటు గ్రామంలో కావచ్చు, ఆ మండలంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎవరు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా పోలీసులు చాలా స్పష్టంగా ఆయా నాయకులకు చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ. ఈ నెల 12 తారీఖు నాడు గాంధీ భవన్ వేదికగా స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా స్థానిక ఎంపీ ప్రజలలోకి రండి, మీరు చేసిన అవినీతి ఏందో నిరూపిస్తాము అని చెప్పి వాళ్ళు గాంధీ భవన్ లో కూర్చొని పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడటం జరిగింది. దానికి అనుగుణంగానే 13 తారీఖు నాడు మా నాయకులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మరీ చెప్పడం జరిగింది. నువ్వు ప్రజలలోకి రమ్మంటున్నావు కదా, మేము ప్రజలలోకి వస్తాము, ప్రజలనే తేల్చుకుందాము, ఎవరు అవినీతి చేసిర్రు, ఏం అవినీతి జరిగిందో ప్రజలలోనే చర్చిస్తామని చెప్పి వాళ్ళు ఈ నెల 13 తారీఖు నాడు మీ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి ఈ రోజు 17 తారీఖు నాడు మేడిపల్లి గ్రామానికి ఉదయం 10 గంటలకు వస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులము కార్యకర్తలం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈ రోజు ఆ స్థానిక ఎమ్మెల్యే పరారైపోయిండు, చర్చకు ముందుకు రాలేదు. అవినీతి జరిగింది అని గత 10 సంవత్సరాల నుంచి కుక్క మొరిగినట్టు మొరుగుకుంటూ ఏ వేదిక మీద పడితే ఆ వేదిక మీద ఒక పిచ్చి కుక్క లేక ఆడ అవినీతి జరిగింది, ఈడ అవినీతి జరిగింది అని మొత్తుకుంటూ ఒక్క రోజు కూడా ఈ రోజు వరకు ఒక చిన్న నిరూపణ కూడా చేయలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఎక్కడన్నా రైతుల సమక్షాలను చేర్చుకుంటామని చెప్పి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారికి సవాల్ విసిరినాం. ఖచ్చితంగా ఈరోజు వచ్చినాం 17 తారీఖు నాడు మేడిపల్లి గడ్డ మీదకి. ఈ రోజు మల్రెడ్డి రంగారెడ్డి తోక ముడిచిండు, ఊర్లకు రాలేదు. మీరు రాకుండా ఢిల్లీ నాటకాలు ఆడుతా ఉన్నారు. ఈ రోజు మా యువ నాయకులు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు మేడిపల్లికి వస్తా అన్నాడు, 10 గంటలకు మేడిపల్లికి వచ్చిండు. కావాలని ఈరోజు పోలీసులు దౌర్జన్యం చేస్తూ ఊర్లకు రానియకుండా ప్రశాంతమైన వాతావరణం నిరసన తెలుపుతా ఉన్నాం. మేము ఎట్లాంటి కొట్లాటల కోతలేం, పంచాయతీల కోతలేం, నిరసన తెలపడానికి వచ్చినాం, రైతులను అడగడానికి వచ్చినాం. ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా మాకు హక్కున్నది, రైతుల మధ్యలో మాట్లాడే హక్కున్నది. 14,000 ఎకరాలు ఆ రోజు మా ప్రభుత్వంలో భూసేకరిస్తే ఈ రోజు ఫ్యూచర్ సిటీ అని చెప్పి మొత్తం కూడా ఈ భూమిని దోసుకదిందామని రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి రైతుల మధ్యలోకి వస్తున్నారు. ఎక్కడన్నా రైతుల సమక్షాలను చేర్చుకుంటామని చెప్పి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారికి సవాల్ విసిరినాం. ఖచ్చితంగా ఈరోజు వచ్చినాం 17 తారీఖు నాడు మేడిపల్లి గడ్డ మీదకి. ఈ రోజు మల్రెడ్డి రంగారెడ్డి తోక ముడిచిండు, ఊర్లకు రాలేదు. మీరు రాకుండా
రాకుండా ఢిల్లీ ఎక్కడో పోయి నాటకాలు ఆడుతా ఉన్నారు. ఈ రోజు మా యువ నాయకులు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు మేడిపల్లికి వస్తాడు, 10 గంటలకు మేడిపల్లికి వచ్చిండు. కావాలని ఈ రోజు పోలీసులు దౌర్జన్యం చేస్తూ ఊర్లకు రానియకుండా ప్రశాంతమైన వాతావరణం నిరసన తెలుపుతా ఉన్నాం. మేము ఎట్లాంటి కొట్లాటల కోతలేం, పంచాయతీల కోతలేం, నిరసన తెలపడానికి వచ్చినాం, రైతులను అడగడానికి వచ్చినాం. ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా మాకు హక్కు ఉన్నది, రైతుల మధ్యలో మాట్లాడే హక్కు ఉన్నది. 14,000 ఎకరాలు ఆ రోజు మా ప్రభుత్వంలో భూసేకరిస్తే ఈ రోజు ఫ్యూచర్ సిటీ అని చెప్పి మొత్తం కూడా ఈ భూమిని దోసుకదిందామని రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి రైతుల మధ్యలోకి వస్తున్నారు. ఎన్ని